ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు భార్యాభర్తలు పాయింట్ ఆఫ్ వ్యూలో భర్త ధనాన్ని సంపాదిస్తుంటే భార్య కుటుంబాన్ని ఆరోగ్యాన్ని సంపాదించాలని శాస్త్రవచనం. అంటే కొన్ని సందర్భాలలో భార్య తను చేసే పనుల వల్ల కుటుంబానికి ఆరోగ్యము సంపద వస్తుంది అని అర్థం. చాలామంది మగవాళ్ళకి తెలియక భార్యల్ని దూషిస్తూ ఉంటారు. ఏ కుటుంబంలో అయితే ఆడవారిని దూషిస్తారో, ఆడవారిని తిడతారో ఆ కుటుంబం వృద్ధిలోకి రాదు, అంటే గొప్పగా సంపాదన ఉండదు. కాబట్టి ఆడవారిని పొరపాటును కూడా తిట్టకండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రేపు రాబోయే ఆదివారం అమావాస్య ఒక తేలికైన ఉపాయం ఆడవారు చేయాలి. అంటే ఈ ఉపాయం ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైతే నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటున్నారో వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే రెగ్యులర్గా మనం పెట్టే వీడియోలు రాని వారికి ఫేస్బుక్లోను అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా వీడియోలు పెడుతూ ఉంటాను. ఆ లింక్స్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎవరైనా సరే ఉదయం లేవగానే మనం ఎలా ఉంటుంది, లెగుస్తాము, బ్రష్ చేసుకుంటాము, గబగబా పనులకు వెళ్ళిపోతాం, స్నానం చేసి వెళ్ళిపోతుంటాం. ఇంట్లో ఆడవారు మనకన్నా ముందు లెగుస్తారు, వంట చేస్తారు, పిల్లలకి అందరికీ అన్నీ చక్కగా చేస్తారు. ఒక్కొక్కసారి ఇప్పుడున్న సమాజంలో ఉదయాన్నే లెగిచి ఇలా చేసుకునే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు ఇంట్లో కలిసి రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఆడవారైనా మగవారైనా సరే పసుపు నీళ్ళు తీసుకోండి. వంట చేసేవారు స్నానం చేయలేదు కదా, వారి మీద కొద్దిగా నీళ్ళు చల్లుకోండి, పసుపు నీళ్ళు. అలాగే పొయ్యి మీద కొద్దిగా పసుపు నీళ్ళు చల్లండి, జల్లి మీరు వంట చేయండి. దాని ద్వారా ఏం జరుగుతుందయ్యా, మీ కుటుంబానికి ఆరోగ్యం, మీకు ఆరోగ్యం ఇది కలగజేస్తుంది. అలాగే ద్వాదశి రోజు ఉసిరికాయ పచ్చడి, రాతి ఉసిరికాయ ఉంటుంది కదా, మీరు ద్వాదశి రోజున ఉసిరికాయ పచ్చడి పట్టండి. వీలైనంతగా అంటే కొంచెం ఎక్కువే చేయండి. మీకు ఆ ఉసిరికాయ పచ్చడి తినడం వల్ల మీ కుటుంబం అందరికీ కూడా మహా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉసిరిక అమృత ఫలం. ఉసిరి పచ్చడిని కానీ అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఉసిరిని పౌడర్ని ఒంటికి రాసుకుని స్నానం చేయడం వల్ల, తలకు రాసుకుని స్నానం చేయడం వల్ల తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, బట్టతల రాకుండా ఉంటుంది, యవ్వనంగా కనిపిస్తాం. ఒక అతను నాకు సలహా కూడా ఇచ్చారు, మీరు వీడియోలు చెప్తున్నారు మీరు చేయండి అని. ఖచ్చితంగా నేను చేస్తూ ఉంటాను. అందుకని నా వయసు చిన్నదని వాళ్ళు అనుకోవచ్చు, నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను, మీకు కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఒక రకమైన మానసిక రుగ్మత ఉంటుంది. ఏంటంటే ఎదుటివాడు ఏం చెప్పినా దాంట్లో మనం తప్పులు ఎతుకుతూ ఉంటాం. ఆ తప్పులు ఎతికే గుణమే రోగం. అది ఉండడం వల్ల ఏంటంటే మంచి విషయాలు పట్టుకోలేం. అది పక్కన పెడదాం. ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. ఇప్పుడు ఈ ఉసిరికని పచ్చడి పట్టింది మనం రెగ్యులర్గా ద్వాదశి రోజున పట్టుకుంటే వాడుకోవచ్చు. మనకి సీజన్లో దొరుకుతుంటాయి కదా, మనం ఖచ్చితంగా ఇది పట్టుకోవచ్చు. అలాగే అమావాస్య ఆదివారం మనకు వస్తుంది. ఈ అమావాస్య ఆదివారం రోజుల్లో అడిగిన వాళ్ళకి మీకు ఉన్న ఓపిక ఉంటే ఉసిరికాయలు ఇవ్వండి. అంటే ఎవరన్నా మీ ఉసిరి చెట్టు ఉందనుకోండి, మీ దగ్గర ఉసిరికాయ ఉందనుకోండి, ఎవరైనా అడిగారు అనుకోండి, ఆదివారం నాడు వారికి లేదనుకుంటే సహాయం చేయండి. ఆదివారం నాడు ఎవరికైనా చేయండి. చాలామంది ఆదివారం నాడు ఉసిరికాయ పచ్చడి కూడా తినరు, అది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. కానీ ఈ సమయంలో మీరు ఎవరన్నా అడిగితే లేదనుకుంటే సహాయం చేయండి. ఈరోజు చేసే దానం, ఉసిరికి దానం చేయడం వల్ల మీ పితృదేవతలకి అద్భుతమైన యోగాన్ని కలుగజేస్తుంది. అంటే మీ పితృదేవతలకి జలతర్పణ చేసినంత ఫలం ఆదివారం నాడు ఉసిరికాయని ఎవరికైనా ఇస్తే మీకు కలుగుతుంది. దాని ద్వారా పితృదేవతలు శాంతిస్తే మీ సంతానం అనేది వృద్ధి చెందుతుంది. అలాగే మీ సంతానం చాలామంది అంటుంటారు, గురువుగారు మా పిల్లలకి డబ్బు రావడం లేదు, కష్టపడుతున్నారు,
ఉద్యోగం చేస్తున్నారు కానీ డబ్బు రావడం లేదు, నిలవడం లేదు. అలాంటి వారికి ఇలా చేయడం వల్ల, అంటే ఉసిరికాయని ఆదివారం అమావాస్య రోజు దానం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు సంతానం అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకి ధన వృద్ధి కలుగుతుంది. అలాగే ఇంకేం లాభం కలుగుతుంది? ఆయుర్వృద్ధి, ఆయుష్ పెరుగుతుంది. కొంతమంది ఇక్కడ తల్లులకి నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, పిల్లల్ని గట్టిగా అరుస్తూ కేకలేస్తూ లేపుతూ ఉంటారు. అలా చేయమాకండి, అలా చేయకూడదు కూడా. నిద్ర నుంచి నెమ్మదిగా లేపండి. 2 కాళ్ళని నేలపైన ఆనించిన తర్వాత వారికి చెప్పండి ఇష్టదైవ స్మరణ చేయమని. అలాగే స్మరణ చేసిన తర్వాత నెమ్మదిగా లెగిచే విధంగా చెప్పండి. వాళ్ళకి పరిగెత్తడం కాదు, నెమ్మదిగా లెగవమని చెప్పండి. ఇలా చేస్తే మీ పిల్లలకి అనేక రకాల ప్రమాదకరమైన జబ్బులు రాకుండా ఉంటాయి. కంగారుగా ఉన్న పిల్లలకి రోగాలు వస్తూనే ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. అలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇది ఎవరు చేస్తుంటారు? ఎక్కువ ఇంట్లో భార్య చేస్తూ ఉంటుంది. ఇప్పుడు భర్తలు కూడా చేస్తున్నారు. భార్య చేసినా భర్త చేసినా చెయ్యాలి. మనకి ఎందుకంటే సహజంగా పురుష సమాజం కాబట్టి ఎక్కువగా ఆడవారే ఇలాంటి మన ఇంటిని కుటుంబాన్ని ఎక్కువగా లీడ్ చేసేది ఆడవారు కాబట్టి ఆడవారు ఎక్కువ చేస్తుంటారు. భర్త సంపాదించిన దాన్ని ఎలాగైతే డబ్బుని ఇచ్చేస్తారో, భార్య సంపాదించాల్సి పెట్టింది కుటుంబం అంతటికి ఆరోగ్యాన్ని. భార్య కరెక్ట్గా ఉండగలిగితే, భార్యని బాగా చూసుకోగలిగితే ఆ కుటుంబానికి మహాలక్ష్మి తీసుకొస్తుంది. ఆరోగ్యంగా ఉంటేనే డబ్బు వస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇది ఆదివారం అమావాస్య నాడు ఉసిరిక దానం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని అర్థం. ఈ వీడియో మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి చాలా చెప్తాను ముందు కూడా మీకు. మన ఆచార వ్యవహారాల్లోనే ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి. తంత్రంలోను, మంత్రంలోను, యంత్రంలోను చిన్నవి చాలా ఉన్నాయి. కానీ మనకి లేనిపోని భయాలు. అది చేస్తే ఏమైపోతుందో, ఇది చేస్తే ఏమైపోతుందో, అలా చేయకూడదు. అలాగే జాతక పిచ్చి. చాలామందికి ఏంటంటే నా రాశి ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను కాబట్టి అలా జరిగింది. ఈ భ్రమలో ఉండకండి. ఇది కాలమార్పు సమయం. ఈ సమయం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ప్రపంచంలో మనం ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు మనుషులందరూ కూడా విపత్తులు చూడబోతున్నారు. నేను 2 సంవత్సరాలు చెప్తున్నాను. మన భారతదేశం అట్ ప్రజెంట్ టైము పాకిస్తాన్తో యుద్ధం చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ వాడు ఢిల్లీ మీద బాంబులు కూడా వేసే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో చాలా వరకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే ప్రాకృతికమైన విపత్తులు, వరదలు, వానలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అలాగే మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి. ఆడవారు మగవారు అందరూ కూడా చెమట పట్టాలి. శని భగవాను మిమ్మల్ని కాపాడేస్తారు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. 2033 వరకు కూడా మనందరం ఆ పరంధాముణ్ణి, ఆ మాతని మనం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆరాధిస్తే సమస్యలు అనేవి మనల్ని పీడించవు. అది గుర్తుంచుకోండి. ఇది అమావాస్య నాడు ఈ చిన్న ఉపాయం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.